విజయవాడ భవానీపురంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. రోడ్లపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు బాధితులు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులను చుట్టుముట్టి వారితో వాగ్వాదానికి దిగారు బాధితులు. మరోవైపు భవానీపురంలో భవనాలు కూల్చివేసిన తర్వాత సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కూల్చివేతలు ఆపాలని ఉత్తర్వులిచ్చింది. భవానీపురంలో 2 ఎకరాల 40 సెంట్ల భూమి కొంతకాలంగా వివాదంలో ఉంది. కోర్టు కేసులో లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ గెలిచింది. దీంతో ఆ వివాదాస్పద స్థలంలో నిర్మించిన ఇళ్లను అధికారులు తొలగిస్తున్నారు. అయితే 25 ఏళ్లుగా ఉంటున్న తమని కోర్టు ఆదేశాల పేరుతో వెళ్లగొడుతున్నారని, తమ ఇళ్లను కూడా కూల్చివేస్తున్నారని ఆ ఫ్లాట్స్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉదయం ఈ గొడవ జరిగింది. ఉదయం నుంచి కూడా జరుగుతూనే ఉంది. ఇళ్లను చాలా వరకు కూడా కూల్చివేశారు అధికారులు. ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. రైట్, అక్కడ ఉద్రిక్తత పరిస్థితి అయితే కొనసాగుతోంది. మనం విజువల్స్ లో చూస్తున్నాము. లైవ్ లో బాధితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శ్రీకాంత్ అక్కడే ఉన్నారు, జాయిన్ అవుతున్నారు లైవ్ లో. శ్రీకాంత్, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు? విజువల్స్ లో కూడా పూర్తి స్థాయిలో బాధితులందరూ కూడా రోడ్డు మీద బైఠాయించి తమ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఉదయం రాని పోలీసులు ఇప్పుడు వచ్చారండి. బాధితులతో మాట్లాడారు. పొద్దున మాకు ఈ రోజు కోర్టులో స్టే ఉంది సార్. 11ంటికి మాకు వస్తుంది ఆర్డర్. 11ంటికన్నా ముందే మా ఇల్లు కూల్ చేయాలి. ప్రీ ప్లాన్డ్ గా 11ంటికి ముందే కూల్ చేశారు. మేము ఒక్క 1 అవర్ టైం ఇవ్వండి, మా టైం లోపు అవ్వకపోతే మీరే తీసుకోండి అన్నా కానీ మమ్మల్ని ఒక్క మాట కూడా మేము చూస్తుండగా ప్రభుత్వం ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు, అందరూ ముందు కూల్ చేశారు. మేము స్టే వచ్చాక కూడా అడిగాము, ఆగండి స్టే వచ్చింది ఆగండి అన్నా కానీ మా మాట వినకుండా మా ఇల్లు కూల్ చేశారు. ఇప్పుడు ఎక్కడ వస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది? రావాల్సిందే ప్రభుత్వం. మాకు న్యాయం జరగాల్సిందే. మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి. మా ఇల్లు రూపాయి పోగేసి కట్టుకున్నాం. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చి మాకు ఇచ్చిందో ఇవ్వండి. మేము అప్పటిదాకా ఇక్కడే కూర్చుంటాం. మేము ఎవరి అడగట్లేదు. మా ఇల్లు కూల్చేశారు, మా స్థలాలు లాక్కున్నారు. ప్రభుత్వం ఎక్కడుందండి? అన్యాయంగా లాయర్లు తీసుకొచ్చారు, పోలీసులు తీసుకొచ్చారు, దౌర్జన్యం చేశారు, రౌడీలు తీసుకొచ్చారు. ఉదయం అంతా ఇళ్ళని కూల్చేశారు. మేము నడి రోడ్డు మీద ఉన్నాము. ఆగండి సుప్రీంకోర్టు నుంచి లెటర్ వచ్చింది, స్టే మా వైపున వచ్చింది అన్నా సరే సుప్రీంకోర్టు అంటే లెక్కలేదా? ఆఖరికి చర్చిని కూడా కూల్చేశారు, దేవుణ్ణి కూడా పడగొట్టేశారు. మాకు ఈ పోరాటం ఆగదు, మాకు న్యాయం జరగాల్సిందే. మొత్తం ఒకవైపున బాధితుల ఆందోళన కొనసాగుతుంది. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేస్తున్న వాళ్ళందరినీ కూడా తొలగిస్తున్న పరిస్థితి. మరొక వైపున పోలీసులు కూడా రోడ్డు మీద బైఠాయించి ట్రాఫిక్ అంతా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కూడా ఒకవైపున వాళ్ళని తొలగిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఉదయం ఇల్లు కూల్చివేత జరిగినప్పుడు పోలీసులు మాత్రం ఎక్కడా కూడా రాలేదు. ఇప్పుడు మాత్రం ఆ స్టే ఆర్డర్ వచ్చిందని కూడా చెప్తున్నా, ఇంకా టైం ఉంది, సమయం ఉందని ఉదయం చెప్పినా కూడా వినకుండా మా ఇల్లు దగ్గరుండి కూల్చివేశారు. ఇప్పుడు వచ్చి మేము ఆందోళన చేస్తుంది, మమ్మల్ని అందరినీ ఇక్కడ నుండి తొలగిస్తున్నారని కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు మాకు ఏం చెప్పట్లేదండి, మాకు ఏం చెప్పలేదు. మమ్మల్ని పొద్దున కొంచెం ఒక్క 10 నిమిషాలు ఆగండి, మాకు స్టే వచ్చిందంటే అప్పుడు అమీనాలతో మాట్లాడమన్నారు. అమీనాలు సుప్రీంకోర్టు మాట కూడా వినకుండా ధిక్కారం చేసి పూర్తిగా కూల్చివేశారండి. ఈ రోజు మేము ఈ రాత్రికి మా పిల్లలతో మేము ఎక్కడ ఉండాలి? రోడ్డు మీద పడుకోవాలా, లేదా మా ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో పడుకోవాలా, సీఎం గారి ఇంట్లో పడుకోవాలా? మా పిల్లల పరిస్థితి ఏంటండి చెప్పండి, మీరు చెప్పండి, మేము ఎక్కడికి వెళ్ళాలి? పోలీసులు ఏం చెప్తున్నారు? పొద్దున్న రాలేదు, వచ్చారా అంటున్నారు. ఏమంటలేదు, మీరు అమీనాలతో మాట్లాడండి, లాయర్లతో మాట్లాడమని చెప్పారు. వాళ్ళు ఏమనలేదు. కానీ అసలు మేము మా పరిస్థితి ఏంటి? మా ఇల్లులు 30 సంవత్సరాల క్రితం కట్టుకున్నాయండి, ఇప్పుడు కాదు. ఇన్ని సంవత్సరాలు మరి రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతున్నాయి? ఎందుకు చేస్తున్నారు? అవి ఎందుకు చేశారు? ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చేయాలి? లాస్ట్ 1 ఇయర్ నుంచి రిజిస్ట్రేషన్ ఆపారండి. 30 ఏళ్ళు 84లో కేసు అయితే రిజిస్ట్రేషన్ ఆపాలా వద్దా? పూర్తి స్థాయిలో మొత్తం అందరూ అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తాము ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదు అనేది బాధితుల ఆవేదన. మేము ఎవరివి అన్యాయంగా తీసుకోలేదు. పక్కాగా రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, పక్కాగా ఇంటి పన్నులు ఉన్నాయి, ప్లాన్లు ఉన్నాయి, బ్యాంకు లోన్లు ఉన్నాయి.
ఎవడండి వాడు? ఏ నా కొడుకండి మా ఇల్లు తీసుకెళ్లేది? రమ్మనండి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీరు కమిటీ వేసి మాకు న్యాయం జరగాలి. ఇక్కడ మేము 42 కుటుంబాలు రోడ్డును పడిపోయి ఉన్నాము. పిల్ల జల్ల అంతా కూడాను మా ఇల్లును స్వాధీనం చేసుకున్నారు, మా భూములు స్వాధీనం చేసుకున్నారు. మాకు న్యాయం జరగాల్సిందే. మాకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదు. మేము ఆత్మహత్యకు కూడా సిద్ధంగా ఉన్నాము. మీరు చెప్పండి అమ్మా, ఏం చెప్తున్నారు? ఉదయానికి ఇప్పటికి పోలీసులు ఉదయం మాకు స్టే వచ్చింది, ఆగండి. ఇప్పుడు 50% డిమానిస్ట్రేషన్ చేశారు, ఆగండి అని వేడుకున్నాం. ఉమామహేశ్వరరావు గారు ఆపండి అని అంటే మేము ప్రొడక్షన్ కోసం వచ్చామమ్మా, మాదే ఉందమ్మా. ఆ కోర్టు అమ్మినాను అడగదు. ఏమంటే హార్డ్ కాపీ చూపిస్తే ఎలా అవతలకి ఆ రాయి తీసుకొని రాయి తీసుకొని బిల్డింగ్ మీదకి ఇసిరేస్తాడు ఆడవాళ్ళ పైనుంటే. చర్చిని పడేశారండి, దేవుణ్ణి కూల్చారు. కావాలి, మేము కష్టపడి కొనుక్కున్నాం, దొప్పలేదు ఎవరి. మమ్మల్ని కూల్చారు, కానీ మా దేవుడిని కూల్చేశారు, చర్చిని కూల్చేశారు. అక్కడంతా చర్చి అంతా శిథిలమైపోయి ఉంది. అన్యాయంగా ఆడవాళ్ళు ఉన్నపళంగా బయటికి లాగేశారు, రౌడీలు పెట్టుకున్నారు, దౌర్జన్యం చేశారు, ఆడవాళ్ళ మీద అత్యాచారం చేశారు. దీనికి సమాధానం చెప్పి తీరాలి. మా భూములు మా ఆస్తులు మాకు కావాలి. పూర్తి స్థాయిలో అయితే ఒకవైపున ఆందోళన అయితే కొనసాగిస్తున్న పరిస్థితి. ఉదయం దగ్గరుండి పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చి మరీ మా ఇల్లు కూల్చివేశారు. మాకు కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ ఉందని చెప్పినా కూడా ఎక్కడ కూడా పోలీసులు మాత్రం మా మాట పట్టించుకోలేదు. ఇల్లు పూర్తిగా కూల్చిన తర్వాత దానికి ప్రొటెక్షన్కి వచ్చామని మాత్రమే చెప్తున్న నేపథ్యంలో ఒకసారి ఏసీపీ దుర్గారావు గారు ఉన్నారు. సార్, ఏంటి పరిస్థితి, ఏం చెప్తా ఉన్నారు మీరు దీని మీద? చెప్పండి సార్. ఉదయం కూడా మీరు ఉన్నారని చెప్తున్నారా? ఉదయం నుంచి అంటే ఏంటి, మీరు పొద్దున్న వెళ్ళడానికి ప్రొటెక్షన్ ఉందా? దానికి కోర్టు ఆర్డర్ అండి. కోర్టు వాళ్ళు ఎకేట్ చేయమని ప్రొటెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఆ ప్రకారం కోర్టు ఆర్డర్ ప్రకారం అమ్మేనాలు మేము సెక్యూరిటీ వెళ్ళాం. ఆ కోర్టు అమ్మేనాలు కోర్టు కమిషనర్లో కలిపి అది రిమూవ్ చేస్తారు. ప్రొటెక్షన్ ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే పొద్దున మాకు కేసు విచారణ ఉందని తెలిసినా కూడా వాళ్ళు ఆ ప్రొటెక్షన్ ఇవ్వాలి అని అడిగాము. ఈ విచారణ ఉంది, కాసేపు సమయం ఇవ్వాలన్నా కూడా ఇవ్వకుండా దగ్గరుండి పోలీసులు కూల్చారనేది వాళ్ళు చెప్పారు. దగ్గర పోలీసులే, మేము ప్రొటెక్షన్ వెళ్ళాం. మేము దానికి వెళ్ళాం. ఆర్డర్ ఏమో అప్పుడు మాకు రిటర్న్ ఆర్డర్ ఏం చూపించలేదు. మాకు ఏ విధంగా రిటర్న్ ఆర్డర్ చూపించలేదు. అది కోర్టు ఆమె లాయర్ల దృష్టి తీసుకెళ్ళమని చెప్పాం. లోకల్ కింద ఏ కోర్టు అయితే ఆర్డర్ ఇచ్చిందో ఆ కోర్టు దృష్టి తీసుకెళ్ళమని చెప్పాం. వాళ్ళు ఇప్పుడు వచ్చి అడవడి చేస్తున్నారు. పొద్దున మాకు ఏ విధంగా ఆర్డర్ చూపించలేదు. దాన్ని ఆ కోర్టు వాళ్ళు అమ్మినాలు వాళ్ళు ప్రొసీడ్ అయ్యారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆందోళన విరమించడమైనా వేరే ఇంకేమైనా ఉంటుందా సార్? అంటే వాళ్ళ ఆర్డర్ వచ్చిందని చెప్తున్నారు కదా. ఆర్డర్ పొద్దున అంతే వాళ్ళు చూసుకోవాలి. కోర్టు నిజంగా ఆర్డర్ ఉంటే వాళ్ళు కోర్టు దృష్టి తీసుకెళ్ళాలి. వాళ్ళు ఎవరైతే అమ్మినాలు వచ్చేది ఎగ్జిక్యూట్ చేశారో ఆ కోర్టు దృష్టికి ఆర్డర్ని తీసుకెళ్ళాలి. ఇది ఉదయం అయితే ఈ డెమాలిష్ జరిగే సమయానికి అయితే పూర్తి స్థాయిలో డెమాలిష్ జరిగే సమయానికి కోర్టు ఆర్డర్ లేదు. అందువల్ల మేము ప్రొటెక్షన్ ఇచ్చామని చెప్తున్నారు. బాధితులు ఉన్నారు. ఆ సమయంలో ఏం జరిగిందండి సార్? వాళ్ళ దగ్గర పడగొట్టడానికి పొద్దున వచ్చారు. 11 o'clock స్టే వచ్చింది సుప్రీంకోర్టు నుంచి. పడగొట్టడానికి పోలీసులు 200 మంది సహకరించారు కదా. అదే పోలీసులు ఆ స్టే వచ్చిన సుప్రీంకోర్టు స్టే ధిక్కరించడానికే కదా చేసింది. ధిక్కరించట్టే కదా అది. 11కి స్టే వచ్చింది. మేము స్టే చూపించాం పోలీసులకి. అయినా కూడా వాళ్ళు పడగొట్టడానికి ఆపడానికి వాళ్ళు సహకరించలేకపోయారు. పడగొట్టడానికి ఇచ్చిన సహకారం వాళ్ళు ఆపడానికి ఇవ్వలేకపోయారు. ఫెయిల్ అయ్యారు అక్కడ చెప్పాలంటే పోలీసులు. లిటరల్లీ పోలీసులు ఫెయిల్ అయ్యారు. సుప్రీంకోర్టు వాళ్ళకి సపోర్ట్ చేశారు. సుప్రీంకోర్టు ఆర్డర్ చూపించారు 11 o'clock. మేము అప్పటికి డెమాలిషన్ పూర్తిగా అవ్వలేదు. ఇంత మిడిల్ లో ఉంది. అప్పుడు కూడా పోలీసులు వాళ్ళు కావాలని చెప్పని వాళ్ళకి ఏమి అంటే మాకే సహాయం చేయకుండా వాళ్ళు పడేయడానికి సహకరించారు తప్ప ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేని వాళ్ళు అమలు చేయడానికి అయితే ఏ మూలంగా సహకరించలేదు. అది సార్. మీరు చెప్పండి సార్. ఒకటే సార్, నేను పచ్చనశెట్టి CI2 ప్రెసిడెంట్ని. ఉదయం 11 వచ్చా నేను వచ్చేసరికి కొక్కిలేంతో గట్టి బిల్డింగులు మొత్తం పగలగొడతా 200-300 మంది పోలీసులు సార్. ఏంటి అసలు ఇది? గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు? వీళ్ళు ఆక్టిఫై చేసుకుని ఉంటే న్యాయంగా క్లియర్ చేయాలి, తప్పులేదు దాంట్లో. ఎవరు సపోర్ట్ రారు. కష్టపడి తినక లచ్చలు పెట్టి ఒక్కొక్కరు 40 గజాలు 30 గజాలు లెక్క 200-300 మంది కొన్నారు సార్. ఆ అపార్ట్మెంట్ లో 200-300 ఫ్యామిలీలు ఉన్నాయండి. ఉదయం గోడ కడుతుంటే నేను రిక్వెస్ట్ చేశా లాయర్లకి, వాళ్ళకి ఏసీపీ గారితో కూడా మాట్లాడా. ఏసీపీ గారు మాదేవలేదు చౌదరి గారు ఆ లాయర్ గారితో మాట్లాడండి అన్నారు. కనీసం దారి అన్నా ఇవ్వండి సార్. గోడ కడుతున్నారు, కనీసం 1-2కి రావడానికి దారి కూడా లేదు. మీరు క్లోజ్ చేస్తానంటే ఏం లేదు సార్. అంతమంది లాయర్లు, ఇంతమంది పోలీసులు. అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎమ్మటే లోకేష్ బాబు గారు కానీ, సీఎం చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు రంగంలోకి దిగి ఇది పేదోళ్ళకి న్యాయం చేయకపోతే
రేపటాల నుంచి ఫ్యామిలీలు మొత్తం లేడీస్ పిల్లలు మొత్తం హైవే ఆక్యుపై చేస్తాం. న్యాయం జరిగేదాకా మేము వదలం. మేము సిపిఎం పార్టీ పేదలకు అండగా ఉంటాం, వీళ్ళ మొత్తానికి అండగా ఉంటాం. రేపటాల నుంచి రేపు మార్నింగ్ నుంచే రోడ్డు మొత్తం బంద్ చేసేస్తాం. ఎన్ని కేసులన్నా పెట్టుకోండి, కేసులకు మేము భయపడాం. మాకు న్యాయం కావాలి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు పేదోడు అనేవాడు ఉండకూడదా? ఓకే, పూర్తి స్థాయిలో అయితే నిరసన అయితే కొనసాగిస్తా ఉన్నారు. రోడ్డు మీద హైవే మీద బయట ఇచ్చి ఆందోళన చేస్తున్న వాళ్ళందరినీ కూడా పోలీసులు అక్కడ నుంచి లాక్కెళ్లి తొలగించిన నేపథ్యంలో రోడ్డు పక్కనే ప్రస్తుతం ఆందోళన అయితే కొనసాగిస్తున్న పరిస్థితి. ఇల్లు మొత్తం తొలగించారు కాబట్టి ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి రాత్రికి అనే అంశం మీద అయితే బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉదయం ఇల్లు డెమాలిష్ చేసే సమయంలో వేడుకున్నాము, సుప్రీంకోర్టులో ఆర్డర్ కూడా ఇవాళ వస్తుంది కాబట్టి కొంతసేపు సమయం ఇవ్వాలి. అప్పటికి 50% మాత్రమే డెమాలిష్ జరిగింది కాబట్టి మిగతా వాటికి డెమాలిష్కి సంబంధించి నిలిపివేయాలని బతిమలాడినా కూడా ఎక్కడా వెళ్ళలేదు. పోలీసులు పూర్తిగా వాళ్ళకి సహకరించడంతో మొత్తం అన్ని 42 ఫ్లాట్ని కూడా కూల్చివేసి ఇప్పుడు మేము రోడ్డు మీద పడటానికి కారణమయ్యారని చెప్పైతే బాధితులు చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో రేపు కూడా దీని మీద ఆందోళన నిరసన కొనసాగిస్తామని చెప్పైతే బాధితులు చెప్తారు. పవర్ టు హైదరాబాద్. మేము ఉదయం నుంచి అపార్ట్మెంట్ దగ్గరే ఉన్నామండి. ఇది ఉదయం 8 నుంచి పోలీసు బందోబస్తు వాళ్ళందరూ వచ్చారు. వచ్చి రేకుల షెడ్లు అన్నీ తీస్తున్నారు. 11 సుప్రీంకోర్టు ఆర్డర్ స్టే వచ్చిందని పోలీసులకు కానీ లారీలకు అందరికీ చెప్పారు. లాయర్లకు కానీ అమ్మినాలకు కానీ చూపిస్తే మాకు ఇది కాదు ఫిజికల్గా కావాలి అని పట్టుపట్టి మరి ఆ బిల్డింగ్ని దగ్గరుండి 4-5 పెట్టి దగ్గరుండి లాయర్లు కొట్టి అగ్రి అంటే ఆయన ఎవరో మరి లాయరు దగ్గరుండి మరి ఆయన మరీ ఓవర్గా అడిగిన వాళ్ళని కూడా విపరీతంగా తిడుతున్నాడు ఆయన. ఏంటి ఆ బిల్డింగ్ ఆయనే మొత్తం వచ్చి మాకు అడ్డంగా మాది పక్కన అపార్ట్మెంట్ అండి, అడ్డంగా గోడ కడుతున్నాడు. పైన పేషెంట్లు చాలా మంది ఉన్నారు, పేషెంట్లు ఉన్నారు. కనీసం గోడ కట్టడం అంటే మాకు ఇది స్థలం హద్దు మాది, మా దాంట్లో మేము కట్టుకుంటామని ఆడవాళ్ళని నోటుకొచ్చినట్టు తిట్టాడండి. అది అసలు ఎంప్లాయీ లాగా లేడు, ఆయన రౌడీ లాగా ప్రవర్తించాడు. అది సార్ పామాలు చిన్న చిత్తగా ఉండి పక్కన ఈ స్థలానికి అనుకున్న అపార్ట్మెంట్ లో మీరు ఉంటారు. అపార్ట్మెంట్ ఏం చెప్పారు? గోడ కట్టేట్టున్నారు 2 వైపులా. అసలు మాకేం చెప్పలేదండి. అసలు గోడ కడతామని గాని ఒక నోటీస్ గాని రోడ్డు బ్లాక్ చేస్తామని గాని ఆఖరికి రోడ్డు మాకు సంబంధించిన స్థలంలో ఉంది, మీకు ఏ హక్కు లేదు అనే ఒక విషయాన్ని కూడా మాకు ఏ పోసైనా ఎవరూ తెలియజేయలేదు. మేమందరం ఏమనుకున్నామంటే ఇది 2 నెలల నుంచి కేసు ఉంది కాబట్టి ఒకవేళ ఖాళీ చేయించడానికి వస్తారేమో అని అనుకున్నాము. కానీ ఆ గిరి అనే లాయర్ ఒక అతను ఉన్నాడు, ఆయన అచ్చం రౌడీలాగానే ప్రవర్తించాడు. వచ్చాడు, ఆయనే కావాలని గోడ కట్టించాడు. అప్పటికి ఉన్న అపార్ట్మెంట్లో ఉన్న లేడీస్ అందరూ చాలా మంది దిగారు, ముసలోళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు. కానీ ఎవరి మాట ఆయన ఆయన ఏమన్నాడంటే మీరు ఏదైతే చేసుకుంటా చేసుకోండి, అందరినీ వేసేస్తా లోపలికి. ఒక రౌడీ దూరంలో మాట్లాడి మొత్తం అపార్ట్మెంట్ మాట్లాడినివ్వకుండా అక్కడ వాళ్ళకి తగ్గట్టుగానే కోర్టు అమీనాలు కానీ పోలీసులు కానీ వాళ్ళకే సహకరించారు తప్ప ఒక్కల మాట కూడా వినలేదు. అది అసలు కరెక్ట్ కాదు. మాకు ఎటువంటి నోటీసు లేకుండా ఉన్న పలంగా రోడ్డు అసలు మాకు వేరే దారి కూడా లేదు, ఆ ఒక్క దారి తెప్పిస్తే. సో అడ్డంగా గోడ కట్టేస్తే మేము ఎలా వెళ్తాం? మేమే కాదు, చిన్నపిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్లే వాళ్ళు, బాలింతలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు ఉన్నారు. ఆఖరికి ఈ రోజు క్యాన్సర్ పేషెంట్లు కూడా ఉన్నారు, అందులో కీమోలకు అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు కూడా. ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. పొద్దున 9 గంటలకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మాత్రం వెళ్ళారు, 10 గంటలకి బయటకు వెళ్ళే వాళ్ళు ఒక్కరు కూడా వెళ్ళలేదు. ఏంటంటే ఆల్రెడీ అప్పటికే రోడ్డు కట్టేస్తున్నారు. రోడ్డు కట్టే విషయంలో ఆయన దగ్గరుండి ఆ గిరి అనే లాయర్ ప్రోత్సాహాన్ని చూపించాడు. కానీ అరే బాధితులు ఉన్నారు, అడుగుతున్నారు, సరే ఈ ఒక రోడ్డుని మిగతా వాళ్ళకి వదిలేసి చుట్టూరు ప్రహరీ కట్టుకోవచ్చు, 2 ఎకరాలకి ప్రహరీ కట్టిన తర్వాత కూడా అపార్ట్మెంట్ వైపు గోడ కట్టొచ్చు. కాదు, ఆయనకి కావాల్సింది ఏంటంటే అపార్ట్మెంట్లో వాళ్ళు ముందు బయటికి రాకూడదు, మిగతాదంతా ఖాళీగానే వదిలేశారు. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూడొచ్చు, ఖాళీగా ఉంది. కానీ అపార్ట్మెంట్కి వచ్చే గోడ మాత్రం కట్టేశారు. ఆఖరికి 11:30-12 గంటల టైంలో ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ కాపీ చూపిస్తే నాకు ఫిజికల్ కాపీ వస్తేనే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను, నాకు ఈ కాపీ అనేది నాకు వద్దు అంటే ఇప్పుడు మన ప్రపంచం ముందుకు వెళ్తుందో వెనక్కి వెళ్తుందో ఎవరికి తెలియదు. మరి కోర్టు నిజంగా అదే దూరంలో ఉందా లేదా ఆ లాయర్ ఒక్కడే అలా ఉన్నాడా అనే విషయం మాకు తెలియదు.
బట్ ఆ లీగాలిటీ అనేది మాకు తెలియదు కాబట్టి మేము దాన్ని ఏం చేయలేకపోయాం. ఆ ఆర్డర్ వచ్చే టైంకి అక్కడ సగం పైన డిమాలిషన్ అయిపోయింది, కానీ పక్కా కట్టడాలు బ్యాంక్ లోన్లు తీసుకొని కట్టిన బిల్లులు మాత్రం అలాగే ఉన్నాయి. ఆ గిరి అనే ఆయన పక్కాగా కావాలని వాటి మీద కూడా కక్ష సాధింపు చర్యగానే చేశాడు. సో మేమందరం అడిగేది ఏంటంటే వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా మీరు కూడా అడగండి. అంత పెద్ద బిల్డింగ్కి 70 ఫ్లాట్లు ఉన్నాయి, 10 కోట్లు ఖర్చు పెట్టి కట్టారు వాళ్ళు కూడా బిల్డర్స్. మరి 5 ఏళ్ళ నుంచి కాపురం అంటున్నాం, వాళ్ళు 4 సంవత్సరాలు కట్టారు. 9 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఎప్పుడు ఎవరు ఏ అబ్జెక్షన్ పెట్టల. అంటే ఇది కోర్టు పరిధిలో ఉంది, మీరు ఇటువైపు రాకపోకలు సాగించకూడదు. సో అలాంటి విషయం ఎవరూ చెప్పలేదు ఈ రోజు వరకు కూడా. మాకు కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత వీళ్ళు గోడ కట్టిన తర్వాతే మేము అప్పటికే అడిగాం, ఏమండి మరి మీరు ఇలా మూసేస్తే ఎలాగంటే ఎవరు పట్టించుకోవట్లా, ఎవరో వినే ధోరణి అసలు ఆలోచన కూడా లేదు. దానివల్ల మాకు లాస్ తప్ప 70 ఫ్లాట్లు బయటికి వెళ్ళడానికి దారేది, చుట్టువైపులా 4 వైపులా గోడే ఉంది, ఇది ఒకటే దారి. ఈ ఒక దారిలో నుంచి గోడ కట్టేస్తే ఎలాగా అంటే అవన్నీ మాకు సంబంధం లేదు, మేము కోర్టుకి నేను చూపించాలి, ఆక్యుపై చేశాను, నా సైట్ ఇది, నా బౌండరీ లేదని నేను చూపించాలి. ఆ తర్వాత మీరు ఏదైనా చేయండి. కోర్టు బౌండరీలు అడిగింది, ఖాళీ స్థలాన్ని చూపించమంది, కానీ గోడ కట్టి చూపించండి, ప్రజలు ఉన్న వాళ్ళని ఇబ్బందులు పెట్టండి అని ఎప్పుడు చెప్పలే. మరి ఇది ఎక్కడ ధోరణి? మరి లాయర్ గారు ఆయన స్పెషల్గా చదువుకొని వచ్చారా లేదా మాకు తెలియదా? మరి ఉన్న వాళ్ళు లాయర్లు కాదా? పోయినసారి వచ్చినప్పుడు కూడా అదే గిరి అనే లాయరే చాలా చాలా విపరీతమైన ధోరణి వచ్చాడు, చాలా విపరీతమైన ధోరణిలో ప్రవర్తించాడు ఆయన. ఈసారి కూడా ఆయనే ముందున్నాడు, ఆయనే చేయించాడు. మరి ఆయన మాట పోలీసులు వింటారా, పోలీసుల మాట వాళ్ళు వింటారా, లేదా కోర్టు అమీనాలు వాళ్ళ మాట వింటారా అనేది విషయం అయితే ఎవరికి తెలియదు. బట్ దీన్ని మాత్రం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమే. సో దీన్ని మరి గవర్నమెంట్ కానీ ప్రజాప్రతినిధులు కానీ సొసైటీ కానీ, ముఖ్యంగా సొసైటీ కూడా, ఈరోజు ఒక సొసైటీకి వచ్చింది ఏదో ఒక ఫేక్ సొసైటీ తీసుకొచ్చారు, 40 ఫ్లాట్లు అన్నారు, ఒక 70 కోట్ల ప్రాజెక్ట్ అన్నారు, తీసేసుకున్నారు. రేపొద్దున ఇంకా అదే రోడ్లో చాలా స్థలాలు ఖాళీ ఉన్నాయి. మరి ఇంకో సొసైటీ రాకపోయిద్దా? మరి వాళ్ళకు కూడా అన్యాయం జరగకపోయిద్దా? సో మంది కాదు అని అనుకొని వదిలేసుకుంటా పోతే ఇక ఎవరికి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళే సంపాదించుకుంటున్నట్టు ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచించి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడైనా కానీ తెలియాలి. అంటే మీకు అసలు ఈ దీనికి సంబంధించి ఇష్యూ నడుస్తుంది బౌండరీస్ కానీ సైట్కి కానీ అని ఎప్పుడు మీకు మీ దృష్టికి వచ్చిందండి సార్? మీకు అసలు ఎప్పుడు తెలిసింది ఈ స్థలం గొడవ, మీ చుట్టుపక్కల గొడవ జరుగుతుంది? మొన్న 3 నెలల క్రితం ఒకసారి జరిగింది. అసలు మీ అపార్ట్మెంట్లకి వీటికి కూడా సంబంధం ఉందనే విషయం ఎప్పుడు తెలిసింది? యాక్చువల్గా వీళ్ళు 42 ఫ్లాట్లు వాళ్ళు టెంట్ వేసుకొని ధర్నా చేశారు. ఆ ధర్నా చేసినప్పుడు మాత్రమే మాకు బయటకు వచ్చింది విషయం. వీళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఒక లాయర్ని పెట్టుకొని కోర్టులో కేసు నడుస్తూ ఉంది, బట్ అది ఎవరికి తెలియదు, మాకెవరికి. సో మాకు తెలిసిన విషయం ఏంటంటే, మాకు ఎప్పుడు తెలిసిందంటే ఆ కోర్టు కేసు ఓడిపోయారు, ఆక్యుపెన్సీ కన్నా నోటీస్ ఇస్తున్నారు. సో కాబట్టి అప్పుడు పోలీసులు వచ్చారు, వీళ్ళు ధర్నాకి దిగినప్పుడు తెలిసింది. సో ఇంత పెద్ద ల్యాండ్ ఆల్రెడీ డిస్ప్యూట్లో ఉంది, సో ఈ దారి కూడా వాళ్ళకి సంబంధించింది అంటున్నారు అని. సో అప్పటి వరకు మాకు తెలియదు. సో మేము వచ్చి 9 సంవత్సరాలు బిల్డర్ కన్స్ట్రక్ట్ చేసింది, కానీ ఈ విషయం బయటకు వచ్చి మాత్రం 3 నెలలే అయింది. ఈ స్థలం ఈ 3 నెలల నుంచి కోర్టు పరిధిలో ఉందనేది బోర్డులు కూడా ఏం పెట్టలేదు సార్. ఈ స్థలం కోర్టు పరిధిలో ఉందని తెలియజేస్తే మాలాంటి వాళ్ళు ఎవరు కొన్నాం కదండి, వాళ్ళు కూడా పాపం కొనేవారు కాదు కదా. 1984 నుంచి కోర్టు పరిధిలో ఉంది, డిస్ప్యూట్లో ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడెక్కడ బోర్డులు పెట్టాలి కదండి. పెట్టకుండా వాళ్ళందరూ కొనుక్కున్న తర్వాత మేము కూడా అదే రోడ్లో బిల్డరు పెద్ద పెద్ద లారీలతో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మా స్ట్రైట్లోంచి ఎలా వెళ్తున్నారని వాళ్ళు ఆపాలి కదా. ఈ రోజు వచ్చి బోర్డులు ఏం పెట్టకుండా ఇది మా స్థలం అని తెస్తే మాకు ఎలా తెలిసింది సార్? మీడియా కూడా మీరు కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేయాలనుకుంటున్నాను. ఈ 42 ఫ్లాట్ల గురించి ప్రభుత్వం అనేది ఏదైనా బాధ్యతమైన ప్రభుత్వం ఎందుకండి ఏం చేయడానికి ఈ ప్రభుత్వం? ఏదైనా ప్రజా సంబంధించిన సమస్యలు ఏదైనా వస్తే తక్షణమే న్యాయపరమైన చర్యలు తీసుకొని అడ్వకేట్ జనరల్ ఏం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ ఏం చేస్తుంది, 42 ఫ్లాట్లకు సంబంధించిన కుటుంబాలు దగ్గర 200 మంది కుటుంబాలు నిరాశ్రయులు అయిపోయారు. ఎవరైనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆస్తులకి మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సింది ఈ ప్రభుత్వం. ఈ భూ బకాసులతో కొమ్మక్కై ఈ రోజు 42 ఫ్లాట్ల వాళ్ళతో ఈ బకాసులతో కొమ్మక్కై కోర్టును తప్పుదోవ పట్టించి ఈ రోజు వాళ్ళందరూ నిరాశ్రయులు చేశారు. ఈ పాపం ఊరికే పడుతుందా? తక్షణమే అంటే దీని మీద స్టే కూడా వచ్చిందండి. ఇవాళ
స్టే కూడా వచ్చింది. స్టే చూసే తీరిక లేదు ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వ అధికారులకి. మొత్తం ఎక్కడికక్కడ అష్టదిగ్బంధం చేసి జేసీబీలు మొత్తం ఒక బారులో నిలబెట్టి క్షణాల వ్యవధిలో నేలమట్టం చేశారు. ఇదే ప్రభుత్వం చేసేది? ప్రజల పక్షాన్ని నిలిపేది ప్రభుత్వం ఇదేనా? భూపకాశాలతో కుమ్మకై ప్రభుత్వం ఆడుతున్న నాటకం. కోర్టులు తప్పుదో పట్టించి ఈ రోజు 42 కుటుంబాలని నేలమట్టం చేసి వాళ్ళ జీవితం నాశనం చేశాయి. ఇదే కేసీఆర్ చేసిన చిన్ని గారు ఏం చేస్తున్నారండి? ఎంపీ గారు కేసీఆర్ చిన్ని గారు ఏం చేస్తారు? ఇక్కడున్న ప్రజాప్రతినిధి సునీల్ చౌదరి గారు ఏం చేస్తున్నారు? నేను పెద్ద కోటీశ్వరుని చెప్తున్నాడు. నువ్వు వచ్చావు, మీకు ఏ సమస్యలు ఉన్నా సరే తీర్చేస్తాను, నా దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి అని చెప్తున్నావు. నీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నప్పుడు ఎవరైతే సంబంధించిన మాకు భూమి ల్యాండ్ని ఇలా అక్రమంగా గురైందని చెప్తున్నావు, వాళ్ళతో నువ్వు చర్చలు జరిపి ఈ 42 ఫ్లాట్ల వరకు న్యాయం చేయాలి కదా. నువ్వు న్యాయం చేయాలా? నువ్వు ప్రజాప్రతినిధి కదా. నువ్వు ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి ఇక్కడ నిలబడ్డా కానీ నీ మొహం చూడకుండా నువ్వేదో ధనవంతుడివి, శ్రీపంతవంతుడివి, మాకు న్యాయం చేస్తావని చెప్పేసి 40,000 మెజారిటీతో ప్రజలు మొత్తం మూకమ్మడిగా ఓట్లేసి గెలిపించారు ఈ నాయకుడికి, సునీల్ చౌదరికి. నువ్వు న్యాయం చెయ్యాలా లేదు సార్? న్యాయం చేయాలి. ఈ రోజు వాళ్ళ ఆస్తులు ఎంతో రూపాయి కూడబెట్టుకుని చీట్లేసి వడ్డీలు, అప్పులు, బ్యాంకు రుణాలు తీసుకొచ్చి ఆ 42 ఫ్లాట్లు కడితే ఈ రోజు మొత్తం క్షణాలలో నేలమట్టం చేశారు. ఇదే పాలన? ఇదేనా ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం పాలన? ఈ ఎవరైతే భూపకాశంలో కోర్టులు తప్పుదోవ పట్టించి ఈ 42 ఫ్లాట్లని నేలమట్టం చేశారో తిరిగి మళ్ళీ వాళ్ళతో చర్చలు జరిపి ఎక్కడైతే నేలమట్టం చేశారో అక్కడే పక్కా ఇళ్లు కట్టించి వాళ్ళకి న్యాయం చేయాలి. లేకపోతే ఆ ఇళ్లు ఎలా భూమట్టం అయిందో అలాగే మీ ప్రభుత్వం నేలమట్టం అవడం మాత్రం పక్కా. మొత్తం అందరూ కూడా ఇక్కడే ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి కూడా ఈ భవానీపురంలో ఈ 42 ఫ్లాట్లు కూల్చివేత అంశం అనేది తీవ్ర ఆందోళన రేపుతా ఉంది. అందరూ కూడా ఉదయం నుంచి ఈ డెమాలిషన్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీరు కూడా ఉన్నారమ్మా? ఉదయం ఏం చెప్పారు? మీరు ఉన్నప్పుడు ఏం జరిగింది? ఉదయం వచ్చినప్పుడు ఈ ఆర్డర్కి సంబంధించి కానీ కూల్చివేతలు జరిగింది? అవునండి, ఉదయం వచ్చినప్పుడు కొంచెం ఆగాలి కదండి. ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంచెం ధర్మం అంటూ ఉంది కదండి. మరి ఇంత ఇదిగా చేసేవాళ్ళు లేదు, కానీ కొంచెం ఒక రోజన్నా టైం ఇవ్వాలి. సే ఆర్డర్ వచ్చాక కూడా పోలీసులు వాళ్ళు అందరూ వచ్చేసి మరి అప్పుడేమైపోయారు ఈ పోలీసులు? న్యాయం తీర్చాలి కదండి. ఉండి లేక పిల్లలు పొలాలు వెళ్ళి కష్టపడి రూపాయి తెచ్చుకొని ఎంత బాధ ఉంటుందండి. భర్త లేకపోయినా కష్టపడి అవి కొనుక్కొని ఒక ఇదిగా ఉన్నారు. అంటే ఒక పోలీసు ఎవరు అంటారంటండి, అవి సమాధులు అంట. లాయరు సమాధి అంట. లాయరు సమాధి అంటున్నాడంట. అది సమాధి అయితే మనం ఉన్నది మొత్తం సమాధి మీద ఉన్నాం, మనకేముండదు. అది చర్చి కూడా కూర్చేశారండి, దేవుడిది కూడా కూర్చేశారు. పాపం ఎంతమంది అండి, ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారండి. న్యాయం లేదా? ప్రభుత్వం లేదా? మేము అడుగుతున్నామండి, మాకు సమాధానం చెప్పాలి. మేము ఆడబెట్టాం. పోలీసులు ఏం చెప్తున్నారు? ఇల్లు లేదు మీకు. ఇప్పుడు మా సే ఆర్డర్ వచ్చింది, మా ఇల్లు మాకు కట్టేయమనండి. మేము అప్పుడు దాకా ఈ ధర్నాలు చేస్తానే ఉంటాం. మీరు ఎన్ని గజాల్లో మీ స్థలం? చర్చిలో ఉంటామండి మేము. చర్చి మాది. చర్చి అయినా కూడా మేము స్టే ఆర్డర్ వచ్చింది ఆగండి అన్నా కూడా ఆగలేకపోయారు. మొత్తం ఏసీ అన్నిటితో పాటు కూల్ చేసేసారు. ఏమి తీసుకోలేదండి, అసలు ఏమి తీసుకోలేదు. మా పరిస్థితి ఏంటండి ఇప్పుడు? మా పరిస్థితి ఏంటి? మేము రోడ్డుకు రావాల్సి వచ్చిన పరిస్థితి తెచ్చారు. అది మాకు కావాలి, మాకు న్యాయం కావాలి అంతే. మాకు న్యాయంతోనే ఉంది. ప్రభుత్వం న్యాయం చేయాలి. అది న్యాయం చేయాలి. ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ డెమాలిష్ ప్రక్రియకి సంబంధించి ఆందోళనని కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా తమకు సుప్రీంకోర్టులో ఆర్డర్ ఉందనే విషయాన్ని చెప్పినా కూడా ఎక్కడా కూడా ఎవరు పట్టించుకోలేదు. పోలీసుల దగ్గరుండి కూడా ఈ ఏదైతే చెప్తున్నటువంటి 42 ఫ్లాట్లు ఉన్నాయి అవన్నీ కూడా సొసైటీకి అనుకూలంగానే మొత్తం అన్ని 42 ఫ్లాట్లో ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేశారనే విషయాన్ని అయితే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఈ ఆందోళన కొనసాగిస్తాము. మొత్తం కూల్చివేతలు జరిగిన నేపథ్యంలో
వాళ్ళందరితో కూడా తిరిగి ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఒక పిటిషన్ కూడా దాఖలు చేస్తామని కూడా అధికారులు చెప్తున్న వేళ మీది ఇక్కడేనండి. మీ ఎన్ని గజాల్లో ఫ్లాట్, ఏం జరిగింది ఉదయం? మీరు ఉదయం ఏం జరిగింది ఉదయం మీ ఫ్లాట్ కూడా ఉండదు కదా, ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నారు? రాత్రి అయిపోయింది, చేయబోయేది ఏం లేదండి. ఇప్పటి వరకు శాంతియుతంగానే మేము పోరాడాము, కానీ మా ఇళ్ళన్నీ కూల్చేశారు. స్టే వచ్చింది, మేమే గెలిచాము. అది తెలిసి కూడాను కావాలని చెప్పి పొద్దున్నే మొదలుపెట్టి 11 కోర్టు తీసే లోపల సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ కి లెక్కలేదా? అదొకటి. మా ఇళ్లను కూల్చేశారు, మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకెవరు? రోడ్డు మీద ఉన్నాము, మాకు ప్రభుత్వం దిగి రావాలి. మాకు అన్యాయం జరిగింది. నడి రోడ్డు మీద సామాన్య జనానికి అన్యాయం జరిగింది. మా నాన్నగారు ఆర్మీలో నుంచి రిటైర్ అయిన డబ్బులతో కొన్నారు. మా తమ్ముడు ఆర్మీ, మా బాబాయ్ ఆర్మీ, మా నాన్నగారు ఆర్మీ, మా వారు ఆర్మీ. మేము ఎందుకు ఇంకా ఈ దేశానికి చేసేది సేవ? ఒక్క రూపాయిని కష్టపడి రూపాయి వాడికి మా తమ్ముడికి మిగిలింది అది ఒక్కటే. కాలు ఫ్రాక్చర్ ఇరిగిపోయింది 3 చోట్ల. వాడు పని చేయలేడు. ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి వచ్చాడు. వచ్చి ఇంత అన్యాయంగా ఎవరు సాయం చేసే వాళ్ళే లేరా? సాయం ఎంత స్టే వచ్చిందని తెలిసి కూడా కావాలని ఎందుకు చేస్తారు? తెలియకముందు చేస్తే మాది తప్పు, తెలిసా కూడా చేశారంటే దేనికి? కావాలనే కదా. మా నాన్నగారు, మా తమ్ముడు, మా వారు అందరూ ఆర్మీలోనే. ఇంకెందుకంటే మేము ఈ దేశం కోసం చేయడం. భార్య పిల్లల్ని ఇక్కడ వదిలేసుకొని సంవత్సరాలు అక్కడ ఉండి మా నాన్నగారికి రిటైర్మెంట్కి వచ్చిన డబ్బులతో కొన్నారు. అది తెలిసి కూడా చేశారు. మేము ఇల్లు కూల్ చేశారు. ఇప్పుడు ఎలా? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళి నుంచోవాలి? ఆ ఇల్లులు వచ్చే వరకు మేము రోడ్డు మీదే ఉంటాం. ఏం చేస్తుందో ప్రభుత్వమే చేయమండి. ఇక్కడే ఉంటాం. పొద్దున అందరూ ఏమైపోయారు అందరూ తెలిసి కూడా ఆపలేదు. ఇప్పుడు రోడ్డు ఎక్కాక ఇక్కడే కూర్చుంటాం మేము కూడా. అది వచ్చే వరకు ఆర్మీలో చేస్తున్నాను. నేను మా నాన్నగారు కూడా ఆర్మీ అండి. ఆయన 18 సంవత్సరాలు మిలిటరీలో చేసి రిటైర్డ్ అయిన డబ్బులతో, ఆ డబ్బులతోనే కొని మా నాన్నగారు చనిపోయారండి. కొన్న టైం అయిన తర్వాత చనిపోయారు. ఈరోజు నేను 18 సంవత్సరాలు సర్వీస్ చేసి నేను రిటైర్డ్ అయ్యా. అదొక్కటే నాకున్నది. మరి ఈరోజు అన్యాయంగా కూల్చేశారు. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళా, లేదా సీఎం గారి ఇంటికి వెళ్ళా? ఎక్కడికి వెళ్ళి పడుకోవాలి? నా ఫ్యామిలీ, నా పిల్లలు, చిన్న పిల్లలు ఇప్పుడు రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళు అక్కడ నేను ఎక్కడికి వెళ్ళి ఉండాలి? నేను ఒక్కనే కాదు, 42 ఫ్లాట్లలో చెన్నై కలుపుకొని మొత్తం 50 ఫ్లాట్లు అండి. చిన్నపిల్లలు అన్యాయంగా. అసలు ముందు అది 2001లో రిజిస్ట్రేషన్ అయితే 2017లో నోటీస్ వచ్చింది. అప్పుడు దాకా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ఏంటి ఇక్కడ ఏం జరిగింది? 2017లో జరిగింది. అయినా సరే ఈరోజు పొద్దున బిల్డింగ్లు పడేసేటప్పుడు సుప్రీంకోర్టులో నుండి స్టే వస్తుంది, ఆగండి వచ్చింది. కానీ అమీనా కానీ, లాయర్లు కానీ, పోలీసు వారు కానీ ఎవరు కానీ ఆపమనలా. మాకు హార్డ్ కాపీ కావాలి, మీరేమన్నా అయిపోండి అని చెప్పేసి అన్యాయంగా కూల్చారండి. 42 ఫ్లాట్లు మొత్తంగా కలిపి 50 ఇల్లులు ఉన్నాయి. కుటుంబాలు దగ్గర 122 ఎన్నో మొత్తం దాని మీద ఆధారపడింది. ఏమైపోవాలండి? మేము ఏమైపోవాలి? మేమందరం ఎక్కడ ఉండాలి? కాదు, ఆ బిల్డింగ్ల బదులు మమ్మల్ని చంపొచ్చు కదా. ఆ జేసీబీలు, క్రెయిన్లు తెచ్చి, ఆ ట్రాక్టర్లు, టిప్పర్లు తెచ్చి మమ్మల్ని చంపొచ్చు కదా. మమ్మల్ని చంపండి. రోడ్డు మీద ఇక్కడ మమ్మల్ని ఎలాంటి రోడ్డు మీద వేసారు? మమ్మల్ని చంపొచ్చు కదా. మమ్మల్ని చంపేయండి. ఎందుకు? మేము పేదవాళ్ళం, మమ్మల్ని బతకనీరండి. మేము పేదవాళ్ళం, మాకు ఏం చేస్తారు? ఇప్పుడు మేము రోడ్డు మీద ఉండాలా? ఏం చేయాలి చెప్పండి మీరు? పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసిన వ్యక్తి కూడా ఉన్నాడు. ఇందాక పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడు. ఏంటి మీకు ఎంత ఉందో? మీకు ఎన్ని గజాలు ఉంది? సార్ ఆర్డర్ ఇచ్చినా కూడా వీళ్ళు రెస్పాన్సిబిలిటీ నాకేంటి సంబంధం అని లెక్క ఈకలో తీశారు వీళ్ళు. ఎవరో గిరి అని వ్యక్తి, హరి అనే వ్యక్తి మా మీద ఆపోజిట్ లో వేసిన వ్యక్తి. ఓకేనా? సాయంత్రం ఆర్డర్ వచ్చింది ఆగండి అంటే ఆయన ఆర్డర్ వచ్చేలోకి మనిషి పారిపోయాడు. నుంచోని సమాధానం చెప్పకుండా, అంటే తప్పు చేసేయడానికి పారిపోయాడు. ఇప్పుడు మాకు న్యాయం కావాలి. ఇప్పుడు మాకు మా ఫ్లాట్లన్నీ డ్యామేజ్ చేశారు. దానికి ఎవరు బాధ్యతలు? ఎవరు ఇస్తారు? మాకు సుప్రీంకోర్టు ఆల్రెడీ ఈ మంత్ 31 దాకా మాకు ఉండమని అథారిటీ ఇచ్చింది.
తర్వాత మేము ఫైట్ చేయాలనుకుని మేము ఫైట్ చేసాం. ఎందుకంటే కింద కోర్టు మేము మాకు ఫైట్ చేసాం, రెస్పాన్సిబిలిటీ లేదు. హైకోర్టు చేసాం, రెస్పాన్సిబిలిటీ లేదు మాకు. సుప్రీంకోర్టు చేసాం, సుప్రీంకోర్టు మాకు నమ్మకం ఉంది కాబట్టి దాన్ని ఫైట్ చేస్తే దాన్ని కూడా వీళ్ళు స్వీకరించారు. ఓకేనా. ఏదన్నా అంటే హరి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాలనీ, మల్లికార్జుగిరి, రాజరాజపేట మనుషులు తీసుకొచ్చి మనిషికి 2000 లెక్క తీసుకొచ్చి ఇస్తున్నాడు మనిషి. ఓకేనా. గిరి అనే వ్యక్తి లాయరు, ఆయన గురువు గారు ఎవరంటే సదాశివ శాస్త్రి గారు. ఓకేనా. ఆయన పేరు చెప్పుకొని గిరి అనే వ్యక్తి ల్యాండ్ లో ఉన్న సామాలు ఆయన లాగే అవసరం ఉంది, ఆయనకి అవసరం లేదు. ఆయన ఏంటి జస్ట్ ఖాళీ చేపించేవాడికి బాధ్యత. ఆయన ఎవరండి అలా ఖాళీ చేపించడం? లేడీస్, ఇంట్లో లేడీస్ ఉన్నారు, వాళ్ళ మీ చేతులు ఏంటి నా గిరి అనే వ్యక్తి? అసలు ఎవరైనా గిరి అనే వ్యక్తి అసలు లాయలాగా బిహేవ్ చేస్తున్నాడా? ఇప్పుడు మాకు న్యాయం కావాలి. చేయని పక్షంలో నేను ఇక్కడ సస్తాను. ఆల్రెడీ అటెంప్ట్ చేశా, నేనైతే సిద్ధం. నా ల్యాండ్ నాకు కావాలి. లేని పక్షంలో ఇవాళ కాబట్టి రేపే చేస్తా. నాకు దయచేసి సీఎం గారు మీరు ఏం చేస్తారో దయ ఉంచి మాకు మా సొసైటీ ఎంక్వైరీ చేయండి. ఆ హరి అనే వ్యక్తి ఎలా వచ్చాడు, ఏ తరపు నుంచి వచ్చాడు? మాకు ఇక్కడ ఎమ్మెల్యే కూడా మేము ఎంక్వైరీ చెప్పినా కూడా మా ల్యాండ్ రాలా. మేము వెళ్ళి బతిమాలాడుకున్నాం. ఎలక్షన్ టైంలో వస్తారు బానే, ఇప్పుడు ఈ టైంలో ఎందుకు రావట్లేదు సార్? 40 మంది ఫ్లాట్లు అన్నీ అయిపోతున్నారు కదా. 40x3 ఎంత అవుతుంది? 120 మంది. 120 ఓట్లు వచ్చినట్టే ఆయనకి, వచ్చినట్టే కదా ప్రభుత్వం తరపు నుంచి కదా. మాకు న్యాయం ఎక్కడ ఉంది? మాకు పొద్దున్న వచ్చారు, ఆగండి ఆగండి ఆగల. పోలీసులు కూడా మాకు లేదు సార్. ఓకే, కింద ఉన్న పోలీసులు అయితే ఓకే రెస్పాన్స్. పైన ఉన్న వాళ్ళు సార్ మాకు స్టే వచ్చింది ఒకసారి చూడండి అంటే ఆయన చూడ పైన ఉన్న ఆఫీసర్లు. ఇంకోటి కోర్టు తరపు నుంచి ఎవరో నాకు అమీనాలు ఆయన ఏమంటాడంటే సుప్రీంకోర్టు నుంచి లెటర్ వచ్చింది. లెటర్ రాగానే ఇమీడియట్ గా మనకి ప్రింట్ రాదు. పొద్దున వస్తే మధ్యాహ్నం వస్తే మేబీ పొద్దున వస్తే సాయంత్రం వచ్చింది. ఆ పేపర్ తీసుకురా, అప్పుడు చూస్తాను, నాకు రాలేదు. ఏంది ఆ కేర్లెస్ ఏంటండి అని ఎవరి తరఫున చేస్తున్నట్టు? మీ కష్టపడితే మా సొమ్ముతోనే ఆయన జీతం తీసుకుంటాడు, అంతే కదా. అంటే సుప్రీంకోర్టుకి ఆయన లెక్కలేదు. గిరి అని వ్యక్తి కూడా అంతే అండి, గిరి అని వ్యక్తి కూడా అంతే. ఇప్పుడు మాకు న్యాయం కావాలి. చేయని పక్షంలో నేను సీఎం గారి దగ్గరికి వెళ్తా. సేమ్ ఇలా ఇక్కడ ఎలా చేసుకున్నానో అక్కడ కూడా న్యాయం చెప్పితే ఎక్కడికి అక్కడికి వెళ్తా సార్. మీరు చెప్పండి, అసలు ఇప్పుడు ఉండటానికి ఇల్లు లేని పరిస్థితి. ఉదయం నిన్న రాత్రి ఉన్న ఇల్లు ఇవ్వాలి, అక్కడ ఇక్కడ నుంచోనున్నాం. మేము ఏమి కోరుకోవట్లేదు, మేము ఉన్న వాళ్ళం ఏం కాదు, మాకు న్యాయం చేయండి అంతే. ఇంకా అంతకు మించి ఎవరితో పోరాడే శక్తి కూడా లేదు. డబ్బు ఉంటే పోరాడతామండి, డబ్బు లేని వాళ్ళం ఎక్కడి నుంచి పోరాడతాం? మినిమం ఉన్న వాటితో మిడిల్ క్లాస్ వాళ్ళం, ఇంకా చెప్పాలంటే లోయర్ మిడిల్ క్లాసే. ఒక ఎంప్లాయీ ఆర్మీలో చేసిన వాళ్ళకి ఎంత వస్తాయండి? బ్రతకడానికి వస్తే, పిల్లల్ని చదివించుకోవడానికి, ఆ రిటైర్మెంట్కి వచ్చిన అంతా కొనుక్కున్నాయి. మేము గవర్నమెంట్ అడిగేది ఒక్కటేనండి, మాకు న్యాయం చేయండి. అన్యాయం చేయమని అడగట్లా, ఆయన అన్యాయం చేయమని అట్లా. మాకు మేము కష్టపడి కొనుక్కున్నది, మాకు న్యాయం చేయండి, అది ఒక్కటే మేము ప్రభుత్వాన్ని అడిగేది. గవర్నమెంట్ 2000 నుంచి 2020 ఏం చేస్తుంది? ఇంటి పన్ను కరెంటు బిల్లు వస్తుంది, ఓకేనా, వాటర్ బిల్లు వస్తుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది? రిజిస్ట్రేషన్ ఎలా చేసింది అంటే గవర్నమెంట్ తప్పు ఉన్నట్టేగా, కదా, ఆపచ్చు కదా. ఇది ఆల్రెడీ ఇంకోటి ఇప్పుడు కోర్టు హామీ అది బయట ఇల్లీగల్ గా ఉందంటే బ్లాక్ బోర్డు పెట్టాలి. బ్లాక్ బోర్డు లేదు, ఓకేనా. మాకు గవర్నమెంట్ ఇలా చేసినప్పుడు కనీసం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ వాళ్ళ దగ్గర ఉంది, మీరు అలా రిజిస్ట్రేషన్ చేస్తారు, గవర్నమెంట్ అయినా మాకు ఆప్ చేయాలి కదా. అంటే గవర్నమెంట్ కూడా తప్పు ఉన్నట్టుగా. గవర్నమెంట్ ఏ రకంగా చేసింది? ఆ హరి అనే వ్యక్తి ఎలా చేశాడు? గవర్నమెంట్ లక్ష్మీ రామా కోఆపరేటివ్ సొసైటీ ముందు ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చెయ్యండి. చేసే వరకు మేము అది ఫేక్ సొసైటీ. 2001 నుంచి ఏం చేశారు? ఏ ఒక్క కోర్టులో ఒక్క కాగితం రిజిస్టర్ ఆఫీస్ లో వేస్తే ఇంతమంది బలం కదా. 42 మంది ప్లాట్లలో 2001లోనే మీరు అక్కడ వేస్తే అయిపోయేది కదా ఒక కాగితం. ఇప్పుడు 2025 ఇప్పటి వరకు ఏం చేశారు? ఇప్పుడు వచ్చి మాది భూమి అని మీరు దొంగతనంగా 2022లో మేము హైకోర్టులో గెలిచాము, అక్కడ చేయించుకోవాల్సిన మాకు స్థలం ఓనరే చేశాడు. మొత్తం మహిళలతో పాటు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన చేసే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఇల్లు మొత్తం కూల్చివేశారు కాబట్టి మేము ఉండటానికి నీళ్లు కూడా లేదు అనేది ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. ఇల్లు కూడా లేవు. నిన్న ఉన్నటువంటి నివాసాలు ఏదైతే ఉన్నాయో అవి ఇవాళ మాట్లాడుతున్నారు కొంత బాధితులు. ఉదయం నుంచి
లేదు. మేము వెళ్ళాం ఎవడప్ప సొమ్ము కాదు, ఇది మా కష్టార్జితం. మా భూములు మాకు కావాలి, మా ఇల్లు మాకు కావాలి. గవర్నమెంట్ దిగొచ్చే వరకు మేము ఇక్కడ నుంచి కదలవండి. ఇప్పుడు ఇల్లు కూడా అన్ని కూల్చివేశారు కాబట్టి ఏం చేయబోతా ఉన్నారు? ఇల్లు లేదు మీరు ఉండటానికి. ఇల్లు లేదండి, పిల్లలతో రోడ్డు మీదే ఉన్నాం. సామాన్లన్నీ ఆ రోడ్ల మీద పడేసి పిల్లలతో పాటు మేము ఇక్కడే కూర్చున్నామండి. ప్రభుత్వమే ప్రభుత్వమే ఆదుకోవాలి. మాకు గవర్నమెంట్ దిగిచ్చే వరకు మాకు ప్రభుత్వ ప్రకారమే మేము రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నాం, ప్లాన్స్ తెచ్చుకునే కట్టుకున్నాం. మాకు ప్రభుత్వమే న్యాయం చేయాలి. మీరు ఎప్పుడండి కొనుగోలు చేసింది? ఈ గొడవ గురించి ఏమన్నా తెలుసా మీకు? ఏంటండి ఈ గొడవ ఉందని కానీ సొసైటీ వ్యవహారం ఎప్పుడు తెలిసింది మీకు? అసలు తెలియదు మాకు. మాకు తెలిస్తే మేము ఎందుకు అనుకుంటాం? మాకు 2016లో తెలిసిందండి. నోటీస్ వస్తే ఇదేంటో మేము 2013లో కొనుక్కున్నాం. 2001 నుంచి కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది. అప్పటి నుంచి 2020 అప్పటి వరకు ఏం చేసింది? 2020లో కూడా రిజిస్ట్రేషన్ జరిగింది. అప్పుడు 2020 రిజిస్ట్రేషన్ అయింది. అప్పుడు కోర్టులో అప్పుడు వెళ్ళి న్యాయం రిజిస్టర్ వెళ్ళి కాగితం అప్పుడు పెట్టారు. మందడం అనే ఊర్లో దొంగతనంగా మా పేర్లు ఫోర్జరీ చేసి మా సంతకాలు చేసి రిజిస్టార్ ని కొనేసి ఎలా జరుగుతుంది అలా దొంగ రిజిస్ట్రేషన్? మాకు సమాధానం చెప్పి తీరాలి. మాకు తెలియకుండా కోర్టు వాళ్ళు ఆలోచనలు పడి మాకేం తెలియకుండా అన్యాయంగా మమ్మల్ని రోడ్డున వేశారు కదా, అది ఎలా జరుగుతుంది? ఇలా కొనుక్కున్న వాళ్ళందరి కూడా ఇలా కబ్జా చేసుకుంటూ పోతే ఇక ప్రజలందరూ కూడాను అందరూ నడి రోడ్డు మీద ఉండాల్సిందే. కాబట్టి ప్రభుత్వం అనేది చర్య తీసుకోవాలి. ఇది మొత్తంగా అయితే విజయవాడ భవానీపురంలో ఉన్నటువంటి జోజినగర్లో 42 ఫ్లాట్ల కూల్చివేత అంశానికి సంబంధించి బాధితుల ఆందోళన అయితే కొనసాగుతూ ఉంది. సుప్రీంకోర్టులో స్టే వచ్చినా కూడా ఉదయం పోలీసులు మా ఆర్డర్ కాపీ, సాఫ్ట్ కాపీ ఏదైతే ఉందో ఆన్లైన్లో వచ్చింది చూపించినా కూడా వినలేదు. 50% కూల్చివేతలు అప్పుడు జరిగాయి. ఆ సమయంలో ఆర్డర్ వచ్చినా కూడా వినకుండా మాకు ఫిజికల్ కాపీ కావాలని చెప్పి పూర్తి స్థాయిలో అన్ని నిర్మాణాలు కూల్చివేశారు. దీనివల్ల 42 ఫ్లాట్లకు సంబంధించి 150 మంది వరకు బాధితులుగా ఇల్లు లేక రోడ్ల మీద పడ్డాము. ప్రభుత్వం స్పందించి ఈ సొసైటీ వ్యవహారం మీద విచారణ జరిపి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పైతే విజయవాడలో ఈ జోజినగర్ 42 ఫ్లాట్లకు సంబంధించిన బాధితుల ఆందోళన అయితే కొనసాగిస్తాం. హైదరాబాద్.